విఘ్నదేవుడా వినాయక విఘ్నేశ్వరుడా వినాయక కరుణించరా మమ్ము కాపాడరా మదిలో నిలిచి మమ్మేలరా షిరిడి సాయి భజనకు మేము సిద్ధంగానే కూచుంటిమి మా మనస్సులో మా దువాక్కులు భజన చేస్తిమి మా చేతులతో సాయి 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 ఎదచో సాయి నాతను తప్పక నిలుపు విఘ్నదేవుడా వినాయక విఘ్నేశ్వరుడా వినాయక కరుణించరా మమ్ము కాపాడరా మదిలో నిలిచి మమ్మేలరా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎలా ఉన్నారనేసి కామెంట్ అయితే పెట్టేయండి. మరి బెండకాయ ముక్కలండి, బెండకాయలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా ఉండాలి వచ్చేసి కట్ చేశాను అనమాట. బెండకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. స్టవ్ పైన కొంచెం ఆయిల్ అయితే పెట్టేశాను. 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇందులో పోపు దినుసులు అన్నీ వేసేసుకుందాము. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకోవాలి. ఇందులో కొంచెం మెంతులు వేస్తానండి. కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు వేస్తున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయ ముక్కలు అన్నీ కట్ చేశాను. ఉల్లిపాయ ముక్కలు, టమోటో కట్ చేసి పెట్టేశాను అనమాట. టిఫిన్ అయిందండి? ఏం టిఫిన్ చేశారు ఇవాళ? కామెంట్ అయితే పెట్టేయండి. మరి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఈ వీడియోలో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రైలోకి ఒక పౌడర్ యాడ్ చేస్తానన్నమాట. నేను ఏం పొడి అన్నది మీరు కామెంట్ అయితే పెట్టాలి. ఏం పొడి వేస్తానని చూడండి, చివరి వరకు చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు బాగుంటుంది. హెల్దీ రెసిపీ అండి ఇది. చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఆ పొడి వేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. వీడియో మొత్తం అంటున్నానని లెంత్ ఏం లేదంటే అసలు 5 మినిట్స్ లోపలే ఉంది. 5 మినిట్స్ కూడా ఉంటుందో లేదో తప్పకుండా చూడండి. ఉల్లిపాయ ముక్కలు, టమోటోలు అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బెండకాయ ముక్కలు వేసాను. ఇందులో వచ్చేసి తగినంత ఉప్పు, పసుపు వేసుకున్నాము. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తుండాలి. చూస్తున్నారు వీడియో మొత్తం వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టేయండి. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూస్తే ఈ వీడియో ఇంకొంతమందికి ముందుకు వెళ్తుంది. సపోర్ట్ చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్ళేలా సపోర్ట్ చేయాలి మీరే. బెండకాయ ఫ్రై అవుతుందండి. ఇందులో ఒక పొడి యాడ్ చేస్తానన్నాను కదా, అదేంటో చెప్తాను. ఇందులో వచ్చేసి ఇప్పుడు కారం పొడి యాడ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాము. ఇందులో వచ్చేసి మునగాకు పొడి అయితే యాడ్ చేస్తానన్నమాట. మునగాకు చాలా మంచిది హెల్త్కి. అన్ని రకాలుగా మునగాకు చాలా మంచిదండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది చూడండి మునగాకు పొడి అన్నమాట. ఇది మునగాకు పొడి వచ్చేసి మా అత్త రెడీ చేసిందనమాట. అన్నీ వేసి శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేయించి పొడి చేసిందనమాట. మునగాకు అంతా వేసి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో వేసేసుకున్నాను. ఒక 2 స్పూన్లు వేసాను. ఇది వచ్చేసి పొడి అండి. ఇది పుట్నాల పప్పు పొడి అనమాట. ఉప్మాలోకి చేస్తాం కదండి పప్పుల పొడి, అదండి పప్పుల పొడి. ఉప్పు కారం వేసి మిక్సీకి వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాము. అది వేసేసాను అనమాట. చాలా బాగుంటుంది అనేసి వేసాను. టేస్టీగా ఉంటుందండి. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకే బాయ్.
థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే బాయ్.